అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్. నేను మీ సిరి. ఈరోజు మన వీడియోలో సరికొత్తగా మంచి స్వీట్ అయితే తయారు చేద్దాం. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా ఒక కప్పు పచ్చి కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చి కొబ్బరి లేదు అనుకుంటే ఎండు కొబ్బరి పొడైనా వేయొచ్చు. ఈ మాత్రం పొడైన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాం. గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఒక కప్పు ఉప్మా రవ్వ వేసి ఉప్మా రవ్వని దోరగా వేయించుకోవాలి. రవ్వ మరీ ఎక్కువ రంగు రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా దోరగా వేగిన తరువాత 2 స్పూన్ల నెయ్యి వేసి ఒక్కసారి రవ్వని మంచిగా కలుపుకొని ఇలా పొడి పొడిగా అయిన తరువాత ఒక కప్పు పుట్నాలు వేసి పుట్నాలను కూడా దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ రంగు రావాల్సిన అవసరం లేదు. పుట్నాలు కూడా ఈ మాత్రం వేగిన తరువాత మనం ముందు పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి కదా, ఇందులోకి బెల్లం పంచదార ఒక కప్పు వేద్దాం. బెల్లం పంచదార లేదు అనుకుంటే తెల్ల పంచదార అయినా మిక్సీ పొడి పట్టి వేసుకోవచ్చు. బెల్లం పొడైనా వేయొచ్చు. రవ్వ, కొబ్బరి, పుట్నాలు వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి 1 నిమిషం తర్వాత ఈ పంచదారను వేసి కలిపి మూత పెట్టాలి. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక అరకప్పు వేసుకోవచ్చు. మూత తీసి చక్కగా చల్లారిపోయింది కదా, ఇప్పుడు దీన్నైతే చిన్న మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి పట్టుకోవాలి. మసాలా మిక్సీ జార్లో వేసామంటే మెత్తగా పొడి అవుతుంది. ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లోకి తీసేద్దాం. మనం వేయించుకున్న పప్పులు అనేవి 3 వాయిలైనాయి అన్నమాట. ఈ 3 వాయిలు పిండిని పట్టి ఒక ప్లేట్లో పోసేద్దాం. చూస్తే మనకు కొంచెం ఉండలుండలుగా అనిపిస్తుంది కదా, దీన్ని చక్కగా కలుపుతూ ఉన్నామంటే రవ్వలాగా తయారవుతుంది. నెయ్యి కొంచెం పడుతుంది అనుకుంటే 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక్కసారి మంచిగా కలుపుకొని లడ్డూల్లా చుట్టుకోవడమే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.